హృదయపూర్వకమైన వందనాలు. ప్రియమైన వాళ్ళారా, దేవుని మహాకృప మన పట్ల నిలిచి ఉన్నది కనుక మనం ఇలాగా మరొక దినాన్ని దేవుని సన్నిధిలో చేరి మొరపెట్టే ధన్యత దేవుడు మనకు కలుగు చేస్తాడు. అందుని బట్టి దేవుడు స్తుతి నందునుగాక. ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు ప్రతి మానవుడు కూడా కృతజ్ఞత అనేది మనిషి బ్రతుకుతున్నాడు. మనిషి జీవితంలో దేవుడు ఏం కోరుకున్నా నీ దగ్గర అంటే నీ పరిశుద్ధతను విడవక కృతజ్ఞత కలిగి జీవించడం దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. కృతజ్ఞత అనేది మన జీవితంలో చాలా గొప్పది. నువ్వు ఏవేవో సమర్పించినా దేవుడు సంతోషించడు, కానీ కృతజ్ఞత కలిగిన వాడు దేవుని యొక్క కనికరాన్ని పొందుతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వేసుకొచ్చి తగ్గించి కృతజ్ఞత అనేది మన జీవితంలో చాలా గొప్పది. కానీ మనుషులు ఏదైనా మన చేతిలో చేసినప్పుడు వారికి థ్యాంక్స్ చెప్పడానికి ఇష్టపడతాం. ప్రతి చిన్న విషయానికి థ్యాంక్స్ అంటుంటాం. కానీ నీకు సమస్తము చేసి నీకు బ్రతుకునిచ్చిన దేవునికి ఎలాంటి కృతజ్ఞత నువ్వు కలిగి ఉన్నావో ఆలోచించాలి. మన జీవితంలో ఏదన్నా చిన్న విషయం జరిగినప్పుడు నాకెవరున్నారు, నా పరిస్థితి ఏంటి, నా బ్రతుకులేంటి, నన్ను తప్పించే వారు లేరా, నా బ్రతుకు ఇంతేనా అన్నట్టుగా ఏదో వైరాగ్యము కలిగిన మాటలు మాట్లాడుకుంటుంటాం. సమస్తమును చాలిన దేవుడు నీ పక్షాన ఉన్నాడన్న ఆలోచన మర్చిపోతాం. ఎందుకంటే కృతజ్ఞత లేని మనుషులు కనుక ఈ విషయాన్ని మర్చిపోతారు. ఎంతమంది నీకు తోడున్నా దేవుడు లేకపోతే నీ చేతిలో ఏమి జరగదన్న ఆలోచన గ్రహించగలగాలి. ప్రేమల వల్లరా కొంతమంది ఏమో మనుషులు చూసుకొని నాకేంలే, నాకు చాలామంది బలగం ఉన్నారు, నా వారు ఉన్నారు, నన్ను ఆదుకోవడానికి అనుకుంటారు. ఒకనాటికి నేను మనుషులు మర్చిపోతారు, మనుషుల ద్వారా చూస్తారు. కానీ నిన్ను పిలిచిన వాడు అన్యాయస్తుడు కాదు. నేను మర్చిపోటుకు ఎంత మాత్రం కూడా ఆయన అన్యాయస్తుడు కాదని నువ్వు తెలుసుకోవాలి. ప్రేమను వల్లరా ఏ స్థితి కలిగి ఉన్నావో, ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నావో జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకొంచెం సౌండ్ తగ్గించాలి. ఆమింగ్ వస్తుంది, కనపడాలి మీకు. ప్రైజ్లో 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 హల్లెలూయా. ప్రేమను వల్లరా నీ స్థితిగతులు ఏంటో గుర్తెరిగిన వాడు దేవాల దేవుడు. నీ అంతరంగ స్వభావాన్ని బట్టి, నీ ఆలోచన బట్టి నీకు ఎలాగ జరుగుతుంది. కానీ దేవుడు ఎప్పుడు కూడా అన్యాయస్తుడు కాదు కాదు కాదు. నీ వారు నేను మర్చిపోయినా, నీ భర్త మర్చిపోయినా, నీ భార్య మర్చిపోయినా, నీ బిడ్డను నేను మర్చిపోయినా మరువని వాడు శాశ్వత కృపతో ప్రేమించగలిగిన సమర్థుడు నేను ప్రకటిస్తున్న నా ప్రభు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గుర్తెరగాలి. ఏ స్థితి కలిగి ఉన్నావో గుర్తెరగాలి. కొన్ని సందర్భాలలో కలవరపడుతూ ఉంటాం, దిక్కుచోతున్న స్థితిలో ఉంటాం. కానీ దీనికంతటికి కారణము నిన్ను ఆదరించి ఆదరకర్తున్నాడు. మనుషులు నాకు ఆదరణ చూపించకపోయినా నా ప్రభు అన్నాడని ఆలోచన మర్చిపోయి బ్రతుకుతూ ఉంటాం. మనుషుల వైపు చూసి సహాయాన్ని కోరుకుంటూ ఉంటాం. మనుషులు ఎవరు నీకు సహాయం చేయడు, కానీ నేను రూపించిన దేవుడు నీకు సహాయమై ఉన్నాడు, నీకు ఆదరణకర్త అయి ఉన్నాడు. అందుకని భక్తుడైన యెషయా భక్తుని ద్వారా ఒక మాట మాట్లాడుతున్నాడు. చూద్దాం. 43వ కీర్తన, యెషయా 43. యెషయా భక్తుడు అంటాడు 43:1
ఏమిసేపు యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1వ వాక్యం నేను చదువుతున్నాను చూడండి. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. ఈ దినము నీతో చేస్తున్న వాగ్దానం. ప్రభువుకి యెహోవా, నీవు ఆరాధిస్తున్న ప్రభు నీకు చేస్తున్న వాగ్దానం. కొన్ని విషయాల్లో కలవరపడుతుంటాం, భయపడుతుంటాం. వీటి వల్ల నేను ఏమవుతుందో, వీటి నుంచి నేను విడిపించబడతానా లేదో, ఈ సమస్య నాకు దూరం అయిపోతుందా లేదో, ఈ సమస్య నుంచి నన్ను విడిపించేవారు ఎవరు, నా బ్రతికి ఇంతేనా అన్న ఆలోచనలో మనిషి జీవితంలో రకరకాలుగా పుడుతుంటాయి. కానీ నీ ఆలోచన ఎరిగిన వాడు, నీ అవసరాలను తీర్చగలిగిన వాడు, నీ ఆవేదన తొలగించగలిగిన వాడు నీవు ఆరాధిస్తున్న ప్రభు అన్న మాట మర్చిపోతుంటాం. భక్తి అయితే మన చేతుల్లో బాగుంటుంది, విశ్వాసం అయితే ఉండదు. భక్తి చాలా ఉంటుంది. నాకు దేవుడున్నాళ్లే, అంత ఆయన చూసుకుంటాడు అనుకుంటాం. అన్ని విషయాలు మన చేతిలో పడేటప్పటికీ ఏంటో దేవుడు కూడా మర్చిపోయిన విశ్వాసాన్ని కోల్పోయే ఆలోచన కలిగి ఉంటాం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడయ్యుండడం అసాధ్యం అని భక్తుడు మాట్లాడతాడు. విశ్వాసం అనేది మన చేతిలో కావాలి. మనుషులు మర్చిపోయినా నా దేవుడు మర్చిపోడన్న ఆలోచన ఎప్పుడైతే కలిగి ఉంటావో తప్పకుండా నీకు ఆలోచన చెప్పి ఆలోచన ఖర్చైన దేవుడు నిన్ను విమోచించడానికి ఇష్టపడతాడు. ఎలాంటి బంధకాలలో నువ్వు ఉన్నావో ఆ బంధకాలు త్రెంచి నిన్ను విమోచించడానికి ఇష్టపడతాడు. ఎలాంటి సమస్యల్లో ఉన్నావో సమస్య నుంచి విడిపించడానికి దేవుడు ఇష్టపడతాడు. గమనించగలగాలి. దేవుడిని నమ్ముకోవడం గొప్పతనం కాదు, కానీ దేవుడి పట్ల విశ్వాసాన్ని పెంచుకొని విధంగా మనం బ్రతకడానికి ఇష్టపడాలి. ఒకానొక రోజు భక్తులు ఒక ప్రాంతంలో సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు అక్కడికి ఒక ఆమె వచ్చింది. ఓదా రంగు పొడి అమ్ముకునే వ్యక్తి. నిద్రలేసి వ్యాపారం చూసుకోవాలి, తన కుటుంబాన్ని పోషించుకోవాలి. తన కుటుంబము భారంగా దొరికిపోతుందని నేను అనుకుంటాను. నిద్రలేసి వ్యాపారానికి వెళ్ళాలి, కానీ ఆమెలో ఒక భక్తి ఉంది. నేను దేవుని దగ్గరకు పోతే నా సమస్య తొలగించబడుతుంది అన్న ఆలోచన అయితే ఉంది. ఎక్కడ ప్రార్థన జరుగుతున్నా అక్కడికి వెళుతున్నట్టుగా పరిశుద్ధ లేఖన భాగంలో రాశారు. ఆ దినాన పౌలు సేనలో ఒక దగ్గర చిన్న సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆమె అక్కడికి వచ్చింది. తొయ్యతైరా పట్టణస్థురాలైన ఓదారంగ పొడి అమ్ముకునే వ్యక్తి. ఆమె వాళ్ళు చెప్తున్న బోధ వింటూ ఉండగా ఆమె హృదయాన్ని యెహోవా ముట్టాడు గనుక వాడు చెప్పే మాటల పట్ల లక్ష్యం ఉంచిందట. ఆమె గురించి రాస్తాడు, ఓదారంగ పొడి అమ్ముకునే తొయ్యతైర పట్టణస్థురాలు దైవ భక్తి కలిగిన వ్యక్తి అని రాస్తాడు. అక్కడ దైవ భక్తి కలిగిన వ్యక్తి. దైవ భక్తి వల్ల ఏం చేస్తారంటే ఎక్కడ ప్రార్థన అక్కడికి వెళ్ళిపోతాం. మంచిదే, ప్రార్థనగా పోవద్దని ఊరు చెప్పరు, ప్రార్థనకి వెళ్తారు. కానీ వాళ్ళ హృదయాలలో ఉన్న అవిశ్వాసాన్ని మట్టుకు తొలగించుకోవడానికి ఇష్టపడరు. దేవుడు వాటికి ఏం చేస్తాడే, మా బతుకులు ఎట్ట తెల్లాడుతున్నాయి. చూడండి, మాట బాగుంది. ఆమె కూడా అలాగే అనుకుంటావు. ఆ సంధి వేళ ఆ సువార్తకు వచ్చి కూర్చొని దేవుడు మాటలు వింటుండగా అక్కడ రాస్తాడు, దైవభక్తి కలిగిన వ్యక్తి. ఆమె హృదయాన్ని యెహోవా తెరిచిన గనుక వారు చెప్తున్న మాట పట్ల లక్ష్యం ఉంచను. ఎప్పుడైతే ఆయన మాట పట్ల లక్ష్యం ఉంచుతామో మన జీవితంలో విశ్వాసం పెరుగుతుంది. విశ్వాస పరిమాణం పెరగాలంటే ఏం చేయాలి అంటే
చూడు, ద్వితీయోపదేశకాండలో అంటాడు కదా, నీ దేవుడని యెహోవా మాట నువ్వు శ్రద్ధగా వినిన ఎడల. అంటే ఈ మాటకు అర్థం ఏంటి? ఎంతమంది దేవుని మాట శ్రద్ధగా వినడానికి, దేవుని దీవెన పొందడానికి ఇష్టపడుతుంటారు? భక్తి ద్వారా దేవుని మందిరానికి రావడం గొప్పతనం కాదు, కానీ విశ్వాసం ద్వారా దేవుని మాట అంగీకరించగలగాలి. దేవుని స్తోత్రం. భక్తి దేవుని మందిరానికి నడిపిస్తుంది, విశ్వాసము సర్వసత్యం నడిపిస్తుంది, సరైన జీవితాన్ని కలుగు చేస్తుంది. ఆ విశ్వాస పరిమాణమే నీ ప్రతి అవసరాన్ని తీరుస్తూ ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మనిషి జీవితంలో భక్తి ఎక్కువ ఉంటుంది, విశ్వాసం సన్నగిల్లిపోతుంటుంది. ఎలాగా అంటే కొన్ని సందర్భాలలో ఈ వదిలే దేవుడు కూడా మమ్మల్ని మర్చిపోయాడు. దేవుడు మర్చిపోవడం అన్యాయస్తుడు కాదు. పాట అయితే పాడతాం, తల్లి తన బిడ్డను విడిచినా నేను మరువానంటివే అంటాం. ఇంత గొప్పగా పాట పాడుకున్నాం, ఎందుకంటే ఆయన మర్చిపోలేదు కాబట్టి ఆయన పాడుకున్నాడు. అది పాట కమ్మకుందని మనం పాడతాం, కానీ కొన్ని సందర్భాల్లో ఆయన మన చేతిలో ఉన్నాడన్న మాటే మర్చిపోతాం. ప్రేమిని వల్లరా నేను గమనించగలిగితే, ఆ తుయితైన పట్టణస్థురాలు దేవుని వాక్యాన్ని వినడానికి వచ్చింది. వింటూ పోతే యెహోవా ఆమె హృదయమును తెరచిన గనక వారు చెప్పే మాట పట్ల లక్ష్యం ఉంటుంది. తన ఇంటికి వెళ్ళింది, విన్న వాక్యాన్ని ఇంటిలో ఉన్నవారికి బోధించుకుంది. తిరిగి మరలా భక్తుల దగ్గరకు వచ్చి అంటుంది, అయ్యలారా, నేను దేవుని పట్ల విశ్వాసం గలదానని ఎంచినట్లయితే. దేవుని స్తోత్రం. ముందేముంది? భక్తి ఉంది. భక్తి ఏముంది? దేవుని మందిరానికి నడిపించింది. ఎప్పుడైతే యెహోవా ఆమె హృదయాన్ని తెరచాడో మాట పట్ల లక్ష్యం ఉంచింది, అనగా ఆసక్తి. ఎప్పుడైతే దేవుని మాట పట్ల ఆసక్తి కలిగి ఉంటావో ఈ ఆసక్తి నీ విశ్వాస పరిమాణం పెంచుతుంది. ఈ విశ్వాసం ఏం చేస్తుందో తెలుసా? నీ ప్రతి అవసరం తీరినట్లుగా దేవుని యొక్క ఉద్దేశానుసారంగా బ్రతకడానికి ఇష్టపడుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనిషి జీవితంలో విశ్వాసం అవసరం. విశ్వాస జీవితము చాలా అవసరం. విశ్వాసం లేకుండా నువ్వు ఎంత భక్తి కలిగి ఉన్నా ప్రయోజనం శూన్యం. కాబట్టి కొన్ని సందర్భాల్లో భయపడుతున్న మన జీవితాన్ని ధైర్యపరచడానికి దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందో తెలుసా? భయపడవద్దు, కలవరపడవద్దు, పేరు పెట్టి నిన్ను పిలిచేదాను, నేను నిన్ను విమోచించేదాను, నా రక్తము ద్వారా నీకు విమోచన కలుగు చేశాను, నీ బంధకాల నుంచి విడిపించబడ్డావు, నీ సమస్య నుంచి విడిపించబడ్డావు. కలవరపడవద్దు, నేను నీకు తోడై ఉన్నాను, నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీవు నా సొత్తు. మన సొత్తుని ఎప్పుడు పాడు చేసుకోం. అలాగే మనమంతా దేవుని సొత్తైన ప్రజలమై ఉన్నాం గనక ఆయన ఎప్పుడు మన జీవితాన్ని వ్యర్థపరచడానికి ఇష్టపడేవాడు కాదు. నువ్వు ఏ సమస్యలో ఉన్నావో ఆయన సన్నిధిలో మొరపెట్టగలిగితే విశ్వాసముతో నీ సమస్య కొట్టివేయబడుతుంది. దేవుని స్తోత్రం. ఎలాంటి విశ్వాసముతో నువ్వు ప్రార్థించగలవో నీ ప్రార్థన నీ చేతుల ప్రతిఫలాన్ని కలుగు చేస్తుంది. దేవుని మందిరానికి రావడం గొప్పతనం కాదు, కానీ విశ్వాసముతో ఆయన మాటను అంగీకరించగలిగితే ఆ విశ్వాసమే నీ ప్రతి అవసరాన్ని తీర్చినట్టుగా దేవుని కృప చూపిస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏ స్థితి కలిగి ఉన్నావో జ్ఞాపకం చేసుకోవాలి. ఎలాంటి జీవిత విధానం కలిగి ఉన్నావో జ్ఞాపకం చేసుకోవాలి. అమంటుంది, నేను దేవుని పట్ల విశ్వాసము గలదానని ఎంచినట్లయితే నా ఇంటికి రండి అని బలవంతం చేస్తుందట. భక్తి మనుషుని బలవంతం పెట్టదు, విశ్వాసమే బలవంతం పెడుతుంది. యేసు ప్రభు నమ్ముకోండి అని బలవంతం పెట్టేది ఎప్పుడు అంటే నీ బ్రతుకు విశ్వాసముల బలపరచబడ్డప్పుడు. ఆ విశ్వాసమే ఎదుటి వారిని సర్వసత్యము నడిపించడానికి ప్రయాసపడుతుంది. భక్తి ఎదుటి వారిని బలపరచబడలేదు.
భక్తి ఏం చేస్తూ తెలుసా, అక్కడికి వచ్చి కూర్చుంటుండే కానీ విశ్వాసాన్ని బలపరుచుకోతాం. విశ్వాసము కలిగిన వ్యక్తి ఏం చేస్తాడంటే, ఆ విశ్వాసం యొక్క రుచి ఎరిగిన వాడు ఎదుటి వాడిని దేవుని సొత్తుగా మార్చడానికి ప్రయాసపడతాడు. విశ్వాసం అంత బలమైంది గనుక దేవుని బిడ్డ, ఎలాంటి విశ్వాసము కలిగి ఉన్నావో, ఎలాంటి భయభక్తులు కలిగి దేవుని సన్నిధికి వచ్చున్నావో గమనించగలగాలి. ఈరోజు ఎందుకు సమస్యలు కబళిస్తున్నాయి అంటే, దేవుడు నా చేతిలో ఉన్నాడు, ఇవి ఎనతగినవి కాదు, ఇవన్నీ నా చేతిలో కొట్టివేయబడతాయన్న విశ్వాసం నీ బ్రతుకులో లేకపోవటం వల్ల నీ సమస్యలను కబళిస్తూ ఉన్నాయి. ప్రార్థించడం గొప్పతనంగా కాదు, ప్రభువును ఆరాధించడం గొప్పతనం కాదు, మందిరానికి రావడం గొప్పతనం కాదు, కానీ నీ విశ్వాసాన్ని కాపాడుకున్నప్పుడు ఆ విశ్వాసమే నీ చేతిలో గొప్ప కార్యం జరిగించి కృపను కలుగు చేస్తుంది. దేవుని స్తోత్రం. యేసు ప్రభు ఈ లోకంలో సంచరిస్తున్న కాలంలో అనేక మంది యేసు ప్రభు దగ్గరికి తీసుకురావడం జరిగింది. గమనించాలి, యేసు ప్రభు దగ్గరికి అనేక మంది తీసుకొని రావడం జరిగింది. ఒక్కొక్కడు వస్తాడు, బతుకుడా వీడి కళ్ళు తెరిపించమంటాడు. అవునరా, నేను దేవుని కదా రండి అనలేదు, కానీ అక్కడ అంటాడు, నీ విశ్వాసమే నీకు స్వస్థత కలుగు చేస్తుంది. దేవుని స్తోత్రం. నీ భక్తే నీకు స్వస్థత కలుగు చేస్తుంది అని దేవుడు ఎక్కడ మాట్లాడలేదు. ఏం కావాలి నీకు క్రైస్తవుడిగా, ఏం కావాలంటే దేవుని పట్ల పరిపూర్ణమైన విశ్వాసం. ఆ విశ్వాస పరిమాణం ద్వారానే దేవుడు పలుకుతున్న మాట చదవమా మళ్ళా మాట 43. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా, త్వరగా చదువు, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడగు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించున్నాను. ఎందుకు నువ్వు కలవరపడుతున్నావు? నీకెప్పుడో విడుదల నేను కలుగు చేస్తాను. మీ ప్రతి సమస్యను చూసి నీ సమస్యల నుంచి నేను విడిపించాను. ఎప్పుడో తెలుసా, ఈ లోకములోకి వచ్చి నీ సమస్యల కొరకు, నీ వేదన కొరకు, నీ పాపము కొరకు నేను ఎప్పుడైతే శిలువ మాల మీద నా విలువైన రక్తాన్ని కార్చానో, నా రక్తము ప్రతి పాపము నుంచి నేను విమోచించింది. దేవుని స్తోత్రం. నీకు విమోచన కలుగు చేస్తుంది. ఎందుకు కలవరపడుతున్నావు? ఇప్పుడు దేనివల్ల నీకు ఎందుకు వచ్చింది కలవరము? నీవు కలవరపడుతున్నావని, కలత చెందున్నావని, కలవరాల మధ్య బ్రతుకుతున్న నీ బ్రతుకుని విమోచించడానికి విమోచన క్రయధనముగా ఈ లోకంలోకి వచ్చి నీకు విడుదల కలుగు చేస్తాడు. దేవుని స్తోత్రం. అయినప్పటికీ నీ బ్రతుకుల విశ్వాసం లేకపోవటం వల్ల నేను ఉన్నానన్న ఆలోచన లేక కలవరపడుతున్నావు. దేవుని స్తోత్రం. ఇటు వాడి జీవితాన్ని బట్టి ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? భక్తి కలిగి ఉన్నావే, కానీ నీ బ్రతికి తోడుగా విశ్వాసం నీ బ్రతుకులో కలిగి ఉంటే దేనికి నువ్వు కలవరపడవలసిన అవసరం లేదు. దేవుని స్తోత్రం. విశ్వాసము ప్రతి మనిషి జీవితంలో అవసరమైనది. భక్తి కాదు, విశ్వాసం కావాలి. అందుకనే ప్రభు ఒక మాట అంటాడు కదా, విశ్వాసము లేని క్రియలో క్రియ, ఈ క్రియ భక్తితో కూడుకుంది. విశ్వాసంతో చేసేదే క్రియ. క్రియలు లేని విశ్వాసం మృతము, విశ్వాసం లేని క్రియలు మృతము. కాబట్టి భక్తి విశ్వాసము రెండు కూడుకున్నప్పుడు నీ జీవితంలో గొప్ప కార్యం జరుగుతూ ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏదైనా మన జీవితంలో సంభవించినప్పుడు కలవరపడతామే, కానీ ఈ కలవరమును నీదో కబలించడానికి కాదు, కానీ నేను ఇంకా బలపరచబడ్డానికి నా దేవుడు నా పట్ల చూపిస్తున్న ఆలోచన అని నువ్వు ఎరిగితే, ఆ కలవరాన్ని బట్టి ఇంకా దేవునికి చేరువలోకి రావడానికి నువ్వు ఇష్టపడతావు. దేవునికి చేరువలోకి వచ్చిన నిన్ను చూసిన, నిన్ను కలవర పెడుతున్న ఈ కలవరమైనా నిన్ను విడిచి పారిపోతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కానీ మనకు అంతటి ఆలోచన కలగడానికి అపవాది చోటివ్వడు, తావివ్వడు. చూడు, నీ దేవుడు అనేవాడు నీ చేతిలో ఎందుకు జరిగింది ఇలాగ నీ బ్రతుకు? దేవుని పట్ల ఎంతో వైరాగ్యం కలిగి ఉన్నవే, ఏమైంది నీ బ్రతుకులో అన్న ఆలోచన పుట్టిస్తాడే, కానీ
ఆలోచనకర్తన దేవుడు నా పట్ల ఆలోచన కలుగు చేస్తున్నాడు కాబట్టి నా ప్రతి అవసరము తొలగించబడుతుందన్న విశ్వాసము జీవితం ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో తప్పకుండా నీ సమస్య నుంచి విడిపించబడతావు. దేవుని స్తోత్రం. నీ సమస్య ఎటుదైనప్పటికీ కూడా నీ విశ్వాస పరిమాణాన్ని కాపాడుకుంటే తప్పకుండా నీకు విమోచన కలుగుతుంది, నీ ఆవేదన తొలగించబడుతుంది, నీ అవసరము తీర్చబడుతుంది. ప్రీతి వినిపిట చేతులు జోడిస్తూ ఉన్నాను. ఎలాంటి విశ్వాసము జీవితాన్ని కలుగున్నావో. యేసుప్రభు ఒక ప్రాంతంలో ఒక ఇంట్లో చిన్న సువార్త కూడికి పెడితే అక్కడ వాక్యం చెప్తూ ఉంటే అక్కడికి ఒక పక్షవాయువు కలిగిన వాడిని తీసుకొచ్చారు మంచం మీద. చుట్టూ ఆ ఇంటి చుట్టూ జనాంగం ఉన్నారు. ఆయన దగ్గరకు తీసుకువెళ్ళడానికి వీలు కుదరలా. కానీ ఇంకేం చేస్తాలే మళ్ళా వద్దాము అని అనుకోలేదు. కానీ వాళ్ళు ఏది ఏమైనా వాళ్ళ విశ్వాసం బలపరచబడి ఆ ఇంటి పైకెక్కి పైనున్న కప్పు విప్పేశారట. ఆ విశ్వాసాన్ని చూస్తూ ఉంటే ఒళ్ళు గగ్గూర్చి పడుస్తుంది. కరెక్ట్గా యేసయ్య వారు ఎక్కడైతే కూర్చున్నారో అక్కడే పైకప్పు విప్పారట. ఆ పైకప్పు విప్పేటప్పుడు ఆయనకి డిస్టర్బెన్స్ కలగకుండా, ఆయన మీద ఏది కూడా పడకుండా, పైకప్పు విప్పారు అన్న ఆలోచన కూడా కలగనివ్వకున్నంత విశ్వాసముతో భయభక్తులతో ఆ పైకప్పు విప్పి మంచం పట్టంతగా రంధ్రం చేసేసి 4 తాళ్ళు కట్టి ఏమండి ఆ మంచాన్ని యేసు ప్రభు ముంగిటిని దింపారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి ప్రియమైన వాళ్ళారా, నేనైతే ఈ వాక్యాన్ని పదే పదే అనుకున్నప్పుడు నా విశ్వాసం బలపరచబడుతుంది. ఆ పైకప్పు విప్పారంటే ఎలా గిప్పి ఉండాలి? ఆయన కింద కూర్చున్నాడు, పై భాగంలో కప్పు విప్పుతున్నాడు. ఏమి ఆయన మీద పడకుండా, ఆయన స్వార్థకి ఆటంకము కలగకుండా వాడు చేసిన విశ్వాసమ కార్యాన్ని చూసి అయినా మనకు బుద్ధి రావట్లేదు. ఆ మంచాన్ని అలాగే కిందకి దించితే అలాగే చూశాడు, పైభాగం వైపు చూశాడు. వాళ్ళ విశ్వాస పరిమాణాన్ని చూసిన ఆయన అంటాడు, సహోదరుడా నీ పాపములు క్షమించబడ్డాయి. కొట్టు చప్పట్ల. సహోదరుడా నీ పాపములు క్షమించబడ్డాయి. ఈరోజు చిన్న విషయాన్ని మాట చెప్పి ముగిస్తాను. వీడు ఎందుకు వచ్చాడు ఇక్కడికి అంటే వాడు రోగము తొలగించబడ్డానికి, వాడుకున్న శాపపు బంధకాలు విమోచించబడడానికి యేసు ప్రభు దగ్గరికి వస్తే నా బంధకాలు త్రెంచబడతాయని, నా రోగము నన్ను విడిచిపెట్టి పోతుందని ఆయన ప్రార్థిస్తే ప్రతిఫలము నాకు కలుగుతుందన్న ఆలోచనతో వాడు వచ్చాడు. కానీ ప్రేమిని వాళ్ళరా, అవి పోవాలంటే వీడి బ్రతుకు నుంచి ఏం పోవాలి? ముందు ఆలోచించాలి, నా వైపు చూడాలి. వాడు బ్రతుకులో ఉన్న రోగము, శాపము, ఆ బంధకాలు తొలగించబడాలంటే వీళ్ళ నుంచి ముందు ఏం వెళ్ళాలి? గమ్ముకుంటారంటే వాడికి విమోచన, స్వస్థత, ఆరోగ్యం కలగాలి అంటే మొదటిగా వాడు పాపాలు క్షమించబడాలి. దేవుని స్తోత్రం. ఈరోజు మన జీవితంలో గొప్ప కార్యము జరగాలన్నా, విశ్వాసపు పరిమాణము బలపరచబడాలన్నా, నీ ఆలోచన స్థిరపరచబడాలన్నా, నీ అవసరము తీర్చబడాలన్నా, నీ రోగము విడిపించబడాలన్నా, నీ పాపపు బంధకాలు చంచబడాలి. ముందుగా దేవుని స్తోత్రం. వాళ్ళ విశ్వాసాన్ని చూడలేదు, వాళ్ళ విశ్వాసపు జీవితాన్ని చూసి నీ విశ్వాసం నిన్ను బలపరచబడింది, నీకు విమోచన కలిగింది, నీ పొరుపెత్తుకొని లేచి నడువు అని వాడికి చెప్పలేదు. ఏం చెప్తున్నాడు తెలుసా? సహోదరుడా నీ పాపములు క్షమించబడ్డాయి, నీ పాపాలు క్షమించబడ్డాయి. ఈరోజు నువ్వు అనుకున్న ప్రతి కార్యము తొలగించబడాలంటే నీ జీవితంలో దేవునికి ఆయాసకరమైనది ఏదన్నా ఉంటే దాన్ని తొలగించుకున్నప్పుడు నీ జీవితం నూతనపరచబడుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ ప్రతి అవసరము దేవుడు తీర్చడానికి ఇష్టపడతాడు. నీ ప్రతి అడుగులో
నీ ప్రతి అడుగులో నీ విశ్వాసం పరిమాణాలు చూసి నీ ప్రతి అవసరాన్ని తీరుస్తూ ఆపద సమయంలో కూడా నేను ఆశీర్వాదాల వైపు నడిపించడానికి ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గనుక ప్రియ దేవుని బిడ్డ, ఏ స్థితి కలిగి ఉన్నావో ఆలోచించాలి. ఎలాంటి జీవిత విధానం కలిగి ఉన్నావో ఆలోచించాలి. ఈరోజు మా పిల్లకాయలు అంటారు, నీ నిరీక్షణ గొప్పది అని. నిరీక్షణ అనేది బలమైన విశ్వాసముతో కూడుకుంది. దేవుని స్తోత్రం. నాకు నా దేవుడిచ్చిన పరిమాణం ఏంటంటే నా నిరీక్షణే. నేను మనుషుల వైపు చూడను. నా దేవుడు ఏ రోజు నా జీవితంలోకి రావాలో, ఏ రోజు నా జీవితంలో గొప్ప కార్యం చేయాలో దాని కొరకు నేను ఎదురు చూస్తూ మొరపెడతాను. కానీ మనుషుల వైపు వెళ్ళి కాళ్ళాల పడి నాకు సహాయం చేయమని నేను అడిగేవాడిని కాదు. ఎందుకో తెలుసా? ఆ వ్యక్తి నా జీవితంలో సహాయం చేయాలన్నా దేవుని కనికరాన్ని అతనికి చూపిస్తే కలిగినప్పుడే అతను నా జీవితంలో కొంచెం సహాయం చేయగలడా. గనుక ప్రియ దేవుని బిడ్డ, నీ బ్రతుకులు ఏముండాలి క్రైస్తవుడిగా అంటే నీ బ్రతుకుల విశ్వాసాన్ని కాపాడుకున్నప్పుడు నీకు విమోచన కలుగుతుంది. నీ కలవరము తొలగించబడుతుంది. నీ కలతలు తొలగించబడతాయి. విశ్వాసము జీవితములో బలపరచబడతావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ వ్యక్తిని ఎప్పుడైతే మంచంతోనే కిందకు దించారో, యేసుప్రభు దగ్గరికి దించారో, యేసుప్రభులు వారు అంటారు, నాయనా నీ విశ్వాసాన్ని బట్టి నీకు స్వస్థత కలిగింది అనలేదు, కానీ నీకు విమోచన కలగాలంటే ఏం కావాలో దాన్ని ఇస్తున్నాడు. అక్కడ నీ పాపములు క్షమించబడ్డాయి. అక్కడ ఉండే వాళ్ళంతా అంటారు, ఈయన నరమాత్రుడు కదా, పాపములు క్షమించేది ప్రభు అక్కడే కాదా? చూడండి, అంటే అక్కడ ఆ పలుకుల ఎంతటి అవిశ్వాసము దాచబడి ఉందో గమనించాలి. ఆయన అనేక సార్లు చెప్తాడు, నేను దేవుని కుమారుని, దేవుని ద్వారా పంపబడ్డవాడిని, మీకు విమోచన క్రయదములుగా ఈ లోకంలోకి వచ్చాను, మీ బంధకాలు దంచడానికి ఈ లోకంలోకి వచ్చాను అని పలుమార్లు ప్రకటిస్తున్నా ఆయన మాట పట్ల విశ్వాసము లేదు. కానీ ఆయన చేస్తున్న క్రియలను బట్టి పరిశోధించడానికి ఇష్టపడి పాపములు క్షమించబడ్డాయి అని ఆ వ్యక్తితో అంటున్నాడే. పాపములు క్షమించేవాడు ఎవరంటే పరిశుద్ధుడని దేవుడు ఒక్కడే. నేను దేవుని కుమారుణ్ణి అన్నాడు, నేను పరిశుద్ధుడిని అన్నాడు, నాలో పాపములను ఎవడైనా రుజువు చేయగలడా అన్నాడు. ఇవి అన్ని వింటూ కూడా ఆయన పట్ల విశ్వాసం, ఆయన మాట పట్ల విశ్వాసాన్ని చూపించలేదు. కానీ సహోదరుడా, నీ పాపములు క్షమించబడ్డాయి అంటే ఆయన విమర్శించడానికి ఇష్టపడ్డారు. యేసుప్రభులు వారు అలా ఒక మాట అంటాడు, వాడికి రోగము తొలగించబడ్డం మేలా, వాడు పాపాలు క్షమించబడ్డం మేలా? మనిషి జీవితంలో పతనమైపోవడానికి చోటు చేసుకున్న అపవాది క్రియలు తొలగించబడకుండా ఎవడు ఎదుగుదలలోనికి రాలేడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాడిలో ఉన్న లోకపరమైన విషయాల నుంచి విడిపించబడకుండా, లోకపు బంధకాల నుంచి విడిపించబడకుండా ఎవరి జీవితంలో కూడా ఆశీర్వాదాన్ని నోచుకోలేరు. కానీ మనం ప్రయాసపడుతుంటామే, కానీ ప్రతిఫలము తృప్తిగా రాదు. నాకు ఒక మాట చాలా ఇష్టమండి, నీ కష్టం మీద యెహోవా కనుదృష్టి పడగా అది నూరంతలుగా ఆశీర్వదింపబడుతుంది. దేవుని స్తోత్రం. కానీ దాన్ని గమనించి మనం ప్రయాసపడతాం. నా తర్వాత నా బిడ్డలను క్షేమంగా బ్రతకాలని కోరుకుంటాం. నీ బిడ్డలు క్షేమంగా ఉండాలి, నీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండాలంటే దేవునిచ్చిన విశ్వాసాన్ని, దేవుని పట్ల నీ విశ్వాసం పరిమాణాన్ని జాగ్రత్తగా కాపాడుకున్నప్పుడు నీ కుటుంబాన్ని కట్టుకుని కృప దేవుడు కలుగు చేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఎలాంటి స్థితి కలిగి ఉన్నావో ఆలోచించగలగాలి, ఎలాంటి జీవిత విధానం కలిగి ఉన్నామో ఆలోచించగలగాలి. అక్కడ అంటాడు, భయపడకుము, త్వరగా భయపడవద్దు, నీవు పేరు పెట్టి నిన్ను పిలిచేదా, నీవు నా సొత్తు. నా సొత్తుని ఎప్పుడు నేను పాడు చేసుకోవడానికి ఇష్టపడిన గనక ధవళ సింహాసనం విడిచి నిన్ను భద్రపరచుకోవడానికి లోకంలోకి వచ్చాను నేను. దేవుని స్తోత్రం.
ఈ మాట వింటుంటే ఎలాగుందో నాకు అర్థం కావట్లేదు. ప్రభు అంటాడు, భయపడవద్దు, నిన్ను విమోచించున్నాను, నీవు నా సొత్తు అన్నాడు. ఆయన సొత్తుగా ఉన్న నీవు పతనమైపోకుండా ఉండడానికి, నిన్ను బదిలపరచుకోవడానికి, ఆయనున్న ప్రాంతంలో, ఆయనున్న ఆ పరలోకంలో నిన్ను నన్ను చేర్చడానికి సింహాసనం విడిచి స్తుతుల మధ్య ఆశ్చర్యుడైన వాడు ఆ స్తుతులను విడిచి నీ స్థితిని మార్చడానికి ఈ లోకంలోకి వచ్చి అంటాడు, నీవు నా సొత్తు, కలవరపడవద్దు. నేను ఈ లోకంలోకి ఎందుకు వచ్చాను కానీ తెలుసా? నీ కొరకే వచ్చాను. దేవుని స్తోత్రం. నీవు తప్పక ఈ లోకంలో నాకెవరు లేరు, నా సమస్తము నీవే. చెప్తాడు కొంతమంది తల్లిదండ్రులు, అరే నా ప్రాణమంతా నువ్వేరా, నీ కొరకే నేను బ్రతుకుతున్నాను రా, నా బిడ్డల కొరకే నేను బ్రతుకుతున్నాను అంటాడు. ఎంతవరకు బ్రతుకుతాడో లేదు, బ్రతుకుతాడని చెప్పినాడు. మధ్యలో పోతాడు వీడు, వాడు ఒంటరి చేసేసి. కానీ ఆయనన్న మాట ఏంటో తెలుసా? శాశ్వత కాలము నీ మీద నిలిపి ఉండను గాక. దేవుని స్తోత్రం. తల్లిదండ్రులు విడిచిపెడతారు, బిడ్డలు విడిచిపెడతారు, కానీ విడువనవాడు, భద్రపరిచేవాడు, నిన్ను బలపరిచేవాడు, ఈ లోకానికి దిగి వచ్చి నన్ను ఆరాధిస్తున్న ప్రభు ఒక్కడే నీకు శాశ్వత కాలంలో ఇచ్చేవాడు. అందుకంటే నీవు నా సొత్తు, నిన్ను భద్రపరచుకోవడానికి ఈ లోకంలోకి వచ్చా. ఎందుకో తెలుసా? ఈ లోకములో నీ బ్రతుకుని పాడు చేయడానికి ఒకడు వచ్చున్నాడు. వాడి నుంచి విడిపించబడాలంటే నేను నీకు సహాయం చేస్తేనే వాడి నుంచి విడిపించబడతావు. దేవుని స్తోత్రం. లేదనుకో, వాడి మాటల ద్వారా, వాడి క్రియల ద్వారా, వాడి యొక్క ఆలోచన ద్వారా బంధించబడతావు. నిన్ను విమోచించడానికి, నిన్ను విడిపించడానికి ఈ లోకంలో ఏ మానవుడు నీ జీవితంలోకి రాడు. కానీ అది ఎరిగిన నేను నిన్ను కలవరపెడుతున్న ప్రతి కలవర నుంచి విమోచించడానికి నేను ఈ లోకంలోకి వచ్చాను. నీవు నా సొత్తు. భయపడవద్దు, నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను. దేవుని స్తోత్రం. ఎవరన్నా చెప్పగలండి ఈ మాట నీ చేతుల్లో? నీ భర్త, నీ భార్య, నీ బిడ్డలు, నిన్ను ప్రేమించేవాళ్ళు, అతిగా ప్రేమించేవాళ్ళు ఎవరున్నా సరే నిన్ను ప్రేమ చూపిస్తారేమో, కానీ నీకు భద్రత కలుగు చేసి నీ పాపం నుంచి విడిపించి నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచగలిగిన వాడు నేను ప్రకటిస్తున్న ప్రభు అక్కడే. ఆ ప్రభు కృప మీకు తోడయ్యుండునుగాక. కళ్ళముద్దమా. స్తుతుల పైన ఆశీనుడా, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, మీకే స్తోత్రాలు. ఉన్నవాడవు, అనువాడవు, నిత్యుడగు తండ్రివి, మీ వినే స్తోత్రాలు ప్రభు. మీ రాకడ వరకు మా జీవితాలు స్థిరపరచబడి మీకు నమ్మకంగా జీవించి కృపదైత్యమని కోరుచున్నాం. ఈ లోకములో ప్రభు అపవాదికి అబద్ధ హస్తాలు చిక్కబడకుండా ఉండినట్లు మా మీద మీ కనుకరాన్ని ఉంచి ఇంతవరకు ఆదరించారు. మరి ముందున్న కాలములో కూడా ప్రభు మీకు నమ్మకంగా బ్రతుకుతూ మీ ఆదరణకరంగా జీవించి కృపదైత్యమని కోరుచున్నాం. మీ మాటల ద్వారా మా జీవితాలు కట్టుకుని కృపనిచ్చారు. మా యొక్క విశ్వాసము పరిమాణం బలపరచబడుతూ మా విశ్వాసము ద్వారా మా జీవితాన్ని కట్టుకుంటూ మీకు ఇష్టంగా ఉండే కృప దయచేయమని, అన్ని విషయాలు కృప చూపించమని ప్రియుడా, ఈ కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని మీ చేతులకు అప్పగించుకుంటూ, లైవ్లో వింటున్న ప్రతి బిడ్డను కూడా ప్రభా మీ బలిష్టమైన చేతులకు అప్పగించుకుంటూ, కలవరపడుతున్న వాళ్ళ హృదయాలు కలవడం నుంచి విడిపించబడ్డానికి మీరు మాట్లాడిన ప్రతి మాట వాళ్ళ జీవితంలో ప్రభా బలపరిచి, భద్రపరిచి, విమోచన కలుగు చేసి విమోచనకర్త మాకున్నాడు, మేము కలవరపడవలసిన అవసరం లేదని పరిపూర్ణమైన విశ్వాసముతో వారి యొక్క జీవితాన్ని ముందుకు సాగించి కృప దయచేయమని, మీ బలిష్టమైన చేతుల్లో నీ బిడ్డలు దాచబట్టుకు సహాయం చేయమని, అపవాదికి అబద్ధ హస్తము నుంచి చిక్కబడ్డ ప్రతి ఒక్క బిడ్డకు విమోచన విడుదల కలుగు చేసి మీ సన్నిధిలో ప్రభ ఆనందించి కృప దయచేయమని, ఘనత, మహిమ, ప్రభావాలు మీకు చెల్లిస్తూ మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ఆశీర్వాదము మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి, సహవాసమైన కాపుదల సకల పరిశుద్ధులకు కూడి వచ్చిన మనకందరికీ ఆయన కృపా కనికరము తోడుగా ఉంచి
ఆయన రాకడికి సిద్ధపరచునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడి మీ జీవితాన్ని స్థిరపరిచి బలపరచునుగాక.